హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వీడియోలో ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే ఒకసారి చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉన్నటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ పాయింట్స్ ఆధారంగానే మీకైతే మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎనీ రిలవెంట్ ఆన్సర్ రాసినా సరే మీకైతే మార్కులు వస్తాయి అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి, ఎనీ రిలవెంట్ ఆన్సర్ కూడా రాయొచ్చు. సో ఇది ముందుగా మీకు క్వశ్చన్ పేపర్ మీకు ఐడియా ఉండింది. అండ్ ఆన్సర్ చూస్తే రిలవెంట్ ఆన్సర్స్ కూడా మార్కులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. రిలవెంట్ ఆన్సర్ అంటే మీరు ఏ ప్రొసీజర్ ఏ మెథడ్లో చేసినా సరే మార్కులు అయితే అవార్డ్ చేయడం అనమాట. సో ఎవరైతే 20 మార్క్స్ తెచ్చుకుంటున్నారో మీకైతే పాస్ మార్కులు వరకు ట్రై చేయడం జరుగుతుంది. సో ఇంకా లెస్ దాన్ 20 అయితే హార్డ్లీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట పాస్ చేయడం. కాబట్టి స్టూడెంట్స్, సో 20+ మార్క్స్ గెయిన్ చేసినటువంటి స్టూడెంట్స్కి 2-3 మార్క్స్ అయితే మీరు అటెంప్ట్ చేసిన ప్రకారం మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. ముందుగా ఫంక్షన్స్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ చూసినట్లయితే డొమైన్ ఫైండ్ చేస్తే మీకు -1, 1 వచ్చేస్తే 1 మార్క్ ఉండింది అక్కడ డొమైన్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత f(x) ఫైండ్ చేస్తే f(x) సంబంధించి కూడా మీకు అక్కడ 1 మార్క్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి f(x) సంబంధించి 1, 2, 3, 4 సబ్స్టిట్యూషన్స్కి ఇది మొత్తాన్ని కలిపి మీకు 1 మార్క్ ఇక్కడ. అండ్ ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఉంది కదా, రేంజ్ ఆఫ్ ఎఫ్కి 1/2, 1, 7/4, 13/5 ఈ 4 కరెక్ట్గా వస్తేనే మీకైతే 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, మొత్తం ఓవరాల్గా 2 మార్కులు. తర్వాత కోఫ్యాక్టర్ 2కి -5కి సంబంధించి సబ్స్టిట్యూషన్ చేస్తే 13, 17, 3 అంటే 17, 3 వచ్చేసి ఆన్సర్. సో దీనికి వచ్చేసి ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 2 మార్క్స్. ఎవరైనా చేసి ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చినాయా లేవు అన్నది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి x-1, x2, x = z-1, z = 5. సో ఇవన్నీ వాల్యూస్ అనమాట. దీనికి మీకు 2 మార్కులు వస్తున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి సంబంధించి మీరు చూసినట్లయితే గివెన్ ఇచ్చాడు ఏ అనే వెక్టర్ i-2j అండ్ మాడ్యులస్ ఆఫ్ ఏ కనుక్కున్నారు. మాడ్యులస్ ఆఫ్ ఏ కనుక్కుంటే √5 వచ్చిందనమాట. అండ్ తర్వాత వెక్టర్ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ a/mod a రాస్తారు. సో దట్ ఈజ్ మీకు వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేసి 7 × i-2j/√5. ఈ ఆన్సర్ వస్తే 1 మార్కు, ఇక్కడ ఈ ఫార్ములా రాస్తే 1 మార్క్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి ఏబి వెక్టర్స్ ఇచ్చాడు, జాయినింగ్ పాయింట్స్ ఏ అండ్ బి. ఈ ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది అండ్ మీకు వచ్చే ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. ఫార్ములా 1 మార్కు, ఆన్సర్ 1 మార్కు, 2 మార్కులు. నెక్స్ట్ ఆ తర్వాత 7th క్వశ్చన్ వచ్చేసి cos θ ఫైండ్ చేయడం, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ కి సంబంధించి n1 n2 బై మాడ్యులస్ ఆఫ్ n1 n2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3√46 అనేది ఆన్సర్ అవుతుంది అండ్ ఫార్ములాకి 1 మార్కు. అండ్ 8th వన్ వచ్చేసి 3 sin x - 4 cos x సంబంధించి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంది. మాక్సిమం వాల్యూ 5 వస్తుంది, +5, మినిమం వాల్యూ -5 వస్తుంది. సో ఫార్ములాకి అక్కడ పెద్ద నీడ్ ఏం లేదు. ప్లస్ మాక్సిమం వాల్యూకి 1 మార్కు, మినిమం వాల్యూకి 1 మార్కు. ఈ రెండు డైరెక్ట్గా మీరు రాసిన మార్కులు వస్తాయి సార్ అంటే, అఫ్ కోర్స్ మీకు అయితే మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి LHS RHS షోన్ చేయడం అనమాట. = మీరు ఎక్కడ ప్రూవ్ చేయగలిగితే 1 మార్కు. ఇది వెరీ ఈజీ క్వశ్చన్, ఇది మీకు చూడగలిగితే. సో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి tan h ఇన్వర్స్ x = 1/2 log 1 + x/1 - x బేస్ e. దీనికి సంబంధించి ఆన్సర్ ఇక్కడ 1/2 log 3 బేస్ e అనమాట. ఆన్సర్ రాస్తే 1 మార్కు, ఈ ఫార్ములా రాస్తే 1 మార్కు ఇచ్చినటువంటి గివెన్ డేటాలోంచి. అండ్ నెక్స్ట్ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, 10 out of 10 అనమాట. ఎవరైనా కరెక్ట్ చేస్తుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ కీ ప్రకారం ఎవరికైతే ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా తెలియజేయండి. అండ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే మాత్రం మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, డెఫినెట్గా ఫాలో అవుతుండండి. 11th క్వశ్చన్ సంబంధించి మీరు డైరెక్ట్గా చేసేటువంటి న్యూమరికల్ ఇక్కడ ఆన్సర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. 20, -22, -22, 34 ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఆన్సర్ ఇంపార్టెంట్. ఈ 2 ఆన్సర్లు చేయగలిగితే మీకు వచ్చేసి 4 మార్క్స్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్కి సంబంధించి వెక్టర్స్, మళ్ళీ అగైన్ వెక్టర్స్ సంబంధించి అండ్ మీకు కోప్లానరా కాదని చూపించడం అనమాట. సో దీనికి సంబంధించి కూడా మీకు 4 మార్క్స్. ఇక్కడ 2 మెథడ్స్ ఇచ్చాడు, రిలవెంట్ మెథడ్స్. ఎనీ రిలవెంట్ మెథడ్స్ ఇక్కడ -146/7 చేయగలిగిన మీకు 4 మార్క్స్ న్యూమరికల్ ఇది. అండ్ లేదు ఇక్కడ కోప్లానర్ చూపించడం కోసం మీరు లాంబ్డా వాల్యూ ఫైండ్ చేసినా సేమ్ అలానే వస్తుంది. కాబట్టి డెట్ మెథడ్లో కనుక్కున్నా అది కూడా మీకు మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది.
రైట్. సో మీరు ఏం చేస్తారనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఇక్కడ ABCD వెక్టర్స్ ఇచ్చాడు. అందులో 6 క్యూబిక్ యూనిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. మీకు మాడ్యులస్ కాబట్టి -36 -6 రాయకూడదు, +or-6 రాసినా నో ప్రాబ్లం. సో ఇది చూసుకోండి. మరి -6 రాస్తే మార్కులు పోతాయా సార్ అంటే పెద్దగా తీసేసి దానికి ఛాన్స్ ఉండదు. సో దాన్ని మైనస్ ఉన్నది కాస్త ఒక గీత కొట్టి ప్లస్ చేస్తారనమాట. సో మీకైతే మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత చేసుకుంటూ వచ్చారు కాబట్టి అక్కడ అనుకోయినా కానీ మీకైతే మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. అండి 14th క్వశ్చన్కి వచ్చేసి మీరు LHS RHS ప్రూవ్ చేయడమే. ఇక్కడ 3/2 అనేది ఆన్సర్ మనం చూపిస్తాం అక్కడ. సో ఈ డిఫరెంట్ స్టెప్స్కి వీటికైతే ఈ 2 స్టెప్స్కి 1 మార్కు, ఈ స్టెప్కి 1 మార్కు అనమాట. అండ్ ఇది చేసినందుకు 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా మీకు మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే 15th క్వశ్చన్లో కూడా సేమ్ మనకి తీటా వాల్యూ n ప్లస్ -1 పవర్ n 5/6 n బిలాంగ్స్ టు n సబ్సెట్ ఆఫ్ z సంబంధించి మీకు ఇక్కడ ఆన్సర్ రావాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉండిందనమాట, n ± 5/6 అనేది. ఓకేనా. సో ఏది రాసినా కానీ మీకైతే మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్లో కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది చాలా మంది రాసినటువంటి క్వశ్చన్ ఇది. ఎనీ అదర్ ఆల్టర్నేట్ మెథడ్ యూజింగ్ చేసినా మీకు 2 tan inverse of x is equal to tan inverse of 2x by 1 plus x² అనేది ప్రూవ్ చేయడం అనేది. సో ఇక్కడ మీకు 4 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్లో a/bc ప్లస్ cos a/a మీకు a² ప్లస్ bc cos a ప్లస్ a/abc అనేది ప్రూవ్ చేస్తే ఇక్కడ మీకు 4 మార్క్స్ అయితే అవార్డ్ జరుగుతుంది. ఇక్కడ ఈ 2 స్టెప్స్కి 2 మార్క్స్ అండ్ అలాగే ఇక్కడ ఈ 2 స్టెప్స్కి 2 మార్క్స్ అనమాట. సో ఇది 4 మార్క్స్కి సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ 18th ఎస్ఏ టైప్ క్వశ్చన్లోకి వచ్చాం. అంటే లాంగ్ ఆన్సర్ టైప్ సంబంధించి 7 మార్క్స్ క్వశ్చన్స్. ముందు ఫంక్షన్స్ నుంచి చూస్తే మీకు చిన్నదే ఇది, ప్రతి స్టెప్కి 1 మార్క్ అనమాట. ఈ థీరం రాస్తే ప్రతి స్టెప్కి 1 మార్కు. సో ఈచ్ లైన్ క్యారీస్ 1 మార్కు. సో ఓవరాల్గా 7 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తే మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ మీకు ఆన్సర్ అనేది ఇంపార్టెంట్, ఎక్కడ అది పాసిబుల్ అవుతుంది అనేది. సో స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n = k+1, దట్ ఈస్ p of k+1 ఈజ్ ట్రూ. ఆ ట్రూ అని చూపించడం. బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇది ఈ సెంటెన్స్ కన్క్లూజన్ కూడా రాయాల్సి ఉంటుంది. కన్క్లూజన్ రాసినందుకు కూడా 1 మార్క్ అనమాట ఇక్కడ. ఓకేనా. ఇది 1 మార్కు. సో ఎలాగో మీకు ఆ ప్రొసీజర్ అంతా క్లియర్గా చేశారు కాబట్టి దీనికి ఈచ్ వన్ ఒక్కొక్క స్టెప్కి 1 మార్క్ మనం అక్కడ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి అది ట్రూ అవుతుందా లేదా అనేది దానికి ప్రతిదానికి కూడా 1 మార్క్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ మీకు మ్యాట్రిక్స్ AX = B. ఇక్కడ చూస్తే గివెన్లో మీకు ఇచ్చిన దాని ప్రకారం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్లో మీరు ఇది ప్రూవ్ చేయగలిగితే x = A ఇన్వర్స్ ఆఫ్ B adjoint A. సో ఇవన్నీ కూడా x = 7, y = -10, z = 4 రావాల్సి ఉంటుంది ఆన్సర్. ఇది ఎవరైతే చేయగలరో. సో ఈ ప్రొసీజర్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు జస్ట్ ఆన్సర్ చెక్ చేస్తారు. ఈ ప్రొసీజర్ను కంటిన్యూ చేసుకుంటూ ఆన్సర్ వచ్చిందంటే మాత్రం మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ 21 క్వశ్చన్కి సంబంధించి LHS RHS చూపించడమే మనం. ఇది ఎలాగో చేసేస్తారు. ఇది ప్రూవ్ చేస్తే మీకు 7 మార్క్స్ వస్తాయి. 22nd క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ లైన్స్ ఫస్ట్ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ 6, 2, 2 అండ్ సెకండ్ లైన్ పాసెస్ త్రూ -4, 0, -1. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇక్కడ మీరు ఆల్టర్నేట్ మెథడ్ కూడా చేయొచ్చు. ఈ ఆల్టర్నేట్ మెథడ్ చేసినా కూడా మీకు మార్కులు అయితే ఫుల్ మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి 9 వస్తుంది అనమాట. చూసుకోండి. 23rdకి సంబంధించి కూడా చాలా మంది అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. సింపుల్గా ప్రూవ్ చేస్తారు. సో ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది దీనికి. ఏ మెథడ్లో చేసినా మీకు అయితే 7 మార్క్స్ వస్తాయి. 24th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇది. cos A + cos B + cos 6 సంబంధించి వెరిఫికేషన్ ఇది. 1 + small r / capital R వెరిఫికేషన్ చేస్తే మీకు అక్కడ 7 మార్క్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా పేపర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏదైతే కింద కామెంటేషన్లో తెలియజేయండి. 75 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంగ్రాచులేషన్స్ టు ఆల్. అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అనమాట. అండ్ సప్లీ రాయాలనుకున్నా కానీ యూ కెన్. ఓకేనా. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ.